దేవుని వాక్యము అమూల్యమైనది, శ్రేష్టమైనది. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఈ యొక్క దినాన దేవుని మాటని మనము ధ్యానించుకుందాం రండి. పరమగీతాల గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాల్ని మనము చదువుకుందామండి. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నవి. చూడండి, ఇక్కడ షూలమ్మతిని తిర్సా పట్టణము, యెరూషలేము పట్టణముని యొక్క సౌందర్యములతో ప్రియుడు పోల్చుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమె సౌందర్యాన్ని తిర్సా పట్టణముతో పోల్చుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తిర్సా పట్టణము యోసేపునకు సంబంధించిందిగా మనం చూస్తాం. యోసేపుకు సంబంధించిందిగా చూస్తాం. తిర్సా అనగా సౌందర్యము అని అర్థం వస్తూ ఉన్నది, లేదా ప్రియమైనది అని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రక్షించబడినటువంటి నీవు కూడా తిర్సా పట్టణము వలె ఎంతో అందముగా ఉన్నావు అని సంఘమును మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు వర్ణిస్తూ ఉన్నారు. తిర్సా పట్టణము వలె నీవు సౌందర్యవంతురాలివి. సౌందర్యముతో, ఆ పట్టణముల యొక్క సౌందర్యముతో ప్రభువారు పోల్చుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క అందమును నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తిర్సా పట్టణము వలె అందముగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొంతమంది చూస్తానికి చాలా అందంగా ఉంటారు, కానీ వారు ఎంత భయంకరమైన లోకములో, పాపములో వారు ఉంటూ ఉంటారు. ఆ అందముతో లోకమును ఆకర్షిస్తూ, లోకములో ఉన్న వారిని ఆకర్షిస్తూ జీవిస్తూ బ్రతుకుతూ ఉంటారు. ప్రియ సంగమా, ఈరోజు ప్రియుడు నీ అంతరంగ సౌందర్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనము చూస్తే, ఎఫ్రామీయులు ఈ యొక్క తిర్సా పట్టణాన్ని కేంద్రముగా చేసుకున్నారండి. అంటే ఆ యొక్క పట్టణమును ఈ యొక్క ఎఫ్రామీయుల వంశము వారు ఒక కేంద్రముగా ఈ తిర్సా పట్టణాన్ని చేసుకోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. అనగా దేవుడు కూడా నిన్ను ఎన్నుకున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అది వారు ఎలాగా పట్టణమును ఒక ముఖ్య కేంద్రముగా వారు చేసుకున్నారో, దేవునికి నీవు ఒక ముఖ్యమైనటువంటి బిడ్డవి సంఘములో. నిన్ను ఆయన ఎన్నుకున్నాడు. యెషయా ప్రవక్త అంటాడు కదండి, యెషయా గ్రంథంలో చదువుకుందాం. 42వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అంటూ ఉన్నాడు. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు. తిర్సా పట్టణము వలె దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. వారు ఏ విధముగా ముఖ్య పట్టణముగా, ముఖ్య కేంద్రముగా వారు ఎంచుకున్నారో ఆ పట్టణాన్ని, ఎఫ్రామీయులు, ప్రభువైనటువంటి నీ ప్రియుడైన క్రీస్తు కూడా నిన్ను ఎంచుకున్నాడు అని గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రియ సంగమా, ఆయన యొక్క పిలుపును నీవు మర్చిపోవకు. ఎందుకంటే ఆయన నీ యందు ప్రీతి కలిగినటువంటి వాడు అని కీర్తనాకారుడు 109:4 అంటాడు. తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఇక్కడ చూస్తూ ఉన్నా. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. నువ్వు సామాన్యమైనటువంటి వ్యక్తివి కాదు. నీవు విలువ పెట్టి కొనబడినటువంటి బిడ్డవి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకుంటే ఎవరు ఆపగలుగుతారు నీ జీవితంలో? ఎవరు నీకు వ్యతిరేకముగా నిలబడగలరు? ఎవ్వరు కూడా నిలబడగలరు. ఆయన గుప్పిలి మోయగా ఎవరు తెరవలేరండి. ఆయన గుప్పిలి తెరవగా ఎవరు మోయలేరు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను వాడుకుంటాడని గుర్తుపెట్టుకో. ఈ తిర్సా పట్టణం వలె నిన్ను ఎన్నుకున్నాడు. మూడవదిగా మనం చూస్తే, ఈ యొక్క సంఖ్యాకాండంలో 26వ అధ్యాయంలో 33వ వచనంలో సెలోపెహేదుకు యొక్క 4 కుమార్తెల్ని మనం చూస్తాం. వీళ్ళ గురించి మనము చాలాసార్లు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం కూడా. చాలాసార్లు సెలోపెహేదు కుమార్తెలు, యవన కన్యలైనటువంటి ఆ బిడ్డలు ఎలాగ జీవించారు, ఎలాగా పోరాడారు, ఎలాగ వారి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నారన్న విషయం మనం చూస్తాం. ఈ 4 కుమార్తెలో
ఆఖరి కుమార్తె పేరు తిర్సా. చూడండి 26వ అధ్యాయం 33వ వచనం సంఖ్యాకాండం. పుట్టలేదు. సెలోపెహేదు కుమార్తెల యొక్క పేర్లు మహలానోయ, హొగ్లా, మిల్కా, తిర్సా. చూడండి, తండ్రి మరి మోషేతో కలిసి వారు వస్తూ ఉన్న సమయంలో అరణ్యంలోనే తండ్రి చనిపోతే వారికి ఏ ఆస్తి రాలేదు. కానీ తిర్సా మోషే యొద్ద మనవి చేసి మోషే యొక్క దయను సంపాదిస్తారు. ఆ నలుగురు కుమార్తెల్లో తిర్సా దయను ఎవరిని మోషే దయను సంపాదిస్తారు. మోషే గారు దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడు సెలవు చొప్పున వారికి కూడా స్వాస్థ్యాన్ని ఇస్తారు. ఆ విధముగా ఈ తిర్సా దేవుని కృపను పొందుకున్నట్లుగా, తిర్సా దేవుని కృపకు సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సంఘమును ఈ తిర్సా పట్టణముతో పోల్చుచూ ఉన్నాడు. అనగా మరి దిక్కుమాలిన మలలని దేవుడు కరుణించి పరలోక స్వాస్థ్యాన్ని మనకి అనుగ్రహించాడు అని జ్ఞాపకం చేసుకోనండి. దేవుని కృపను పొందుకున్నది తిర్సా. అనర్హురాలే, కానీ ఆయన దయను సంపాదించింది, ఆయన కృపను సంపాదించింది. ఈరోజు పనికి మాలిన వారమైన మనము యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి, మన కొరకు ఆయన బలియాగమైన విధానమును బట్టి, మోషే గారు ఏ విధముగా తండ్రైన దేవుని ఎదుట ప్రార్థన చేసి వారికి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చినాడో తండ్రి దగ్గర నుంచి తీసుకొని ఆజ్ఞను పొంది, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈరోజు మనల్ని కరుణించినాడు. ఆయన్ని బట్టి తండ్రి దగ్గర నుంచి పరలోక స్వాస్థ్యాన్ని మనము సంపాదించుకుంటున్నామని గ్రహించాలి. ఈరోజు ఆయన కృపకి సాదృశ్యముగా మనం చూసుకుంటూ ఉన్నాం. ఈరోజు తిర్సా పట్టణము వలె అని ఉన్నాం. ఆమెను పోల్చుచున్నాడు. సంఘము కూడా అలాగా ఉన్నది అని పోల్చుచున్నాడు ప్రభువారు. ఒకటి, సౌందర్యము కలిగినదిగా చూస్తున్నాం. రెండు, అది ముఖ్య కేంద్రముగా ఎఫ్రామీలు ఎన్నుకున్నారు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, పనికిరాని మనల్ని ఏర్పరచుకున్నాడు అని జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా ఇక్కడ మనము చూస్తూ వచ్చాం ఏంటండి, దేవుని కృపను సంపాదించినారు. కృపకు సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. అలానే ప్రభువారు అంటున్నాడు, షూలమ్మితిని తిర్సా పట్టణము వలె సౌందర్యములతో పోల్చినట్లు సంఘమును పోలుస్తూ ఉన్నాడు. 4వ వచనంలో ఇంకొక మాట కూడా మనం చూస్తూ ఉన్నాము. యెరూషలేము కింద చూడండి, టెక్కములనెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. నాసకి టెక్కములనెత్తిన సైన్యము వలె. టెక్కెము అనగా జెండా. ఏంటండి, జెండా అని అర్థం వస్తుంది. టెక్కెము అనగా యుద్ధానికి వెళ్ళే వారు వారి జెండా ఊది ఆ యొక్క ఉరించి ముందుకు పట్టుకొని ముందుకు సాగుతూ ఉంటుంటారు. భయంకరమైనటువంటి సైన్యమునకు పోల్చబడినట్లుగా షూలమ్మితిని మనం చూస్తూ ఉన్నాం. ఆమెను ఎంత చక్కగా పోలుస్తూ ఉన్నాడు. టెక్కములను నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదాను. ఆ జెండా పట్టుకొని వెళుతున్న మహా సైన్యమును పోలినటువంటిగా భయం పుట్టిస్తున్నావు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో విశ్వాసపు జెండా, జయ జెండా నీ జీవితంలో నువ్వు ఎత్తాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ జెండాను పట్టుకొని, అనగా నేను రక్షించిన విధానం అనేటువంటి ఆ యొక్క జెండాని, రక్షణ జెండాని మనం పట్టుకొని అపవాదికి ఈ దినముల్లో మనం ఏం పుట్టించాలో తెలుసా? భయము పుట్టించాలి. ఐగుప్తు నుండి వాళ్ళు వచ్చుచుంటే గొప్ప సైన్యము వలె ఉన్నారు అని దేవుడు చెప్తూ ఉంటాడు. కీర్తనకారులు మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథం 144వ అధ్యాయంలో చూస్తాం. వారి భయమునకు అందరూ కూడా వణికిపోతారు. మనకు తెలుసు, వారు ఆ యొక్క ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రమును దాటి వారు బయటికి వచ్చి అరణ్యముల నుంచి ప్రభు వాగ్దానాన్ని బట్టి నడుస్తూ వస్తున్నప్పుడు చుట్టుప్రక్కల అందరికీ ఏం కలిగిందంట? భయము కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మహాసైన్యముగా వారు ఉన్నారండి. మహాసైన్యముగా వారి భయమునకు అందరూ కూడా వణికిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుని సైన్యమైన సంఘము ద్వారా సాతాను యొక్క కోటలు ఏమైపోవాలంట? కూలిపోవాలి. ఎరుకో ఆ యొక్క సైన్యాన్ని వారు చూసినప్పుడు, ఇశ్రాయేల్ సైన్యాన్ని ఎరుకో వారు చూసినప్పుడు వారికి ఏం కలిగిందండి? భయము కలిగినట్లుగా. రాహాబు వేసే చెప్తుంది కదండి, మీ గురించి మేము విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయినాయి,
మీ దేవుడు మీకు చేసిన కార్యాలను మేము తలుచుకుంటున్నప్పుడు మాకు చాలా భయము వేసింది మీ సైన్యమును, మీ దేవుడిని చూసినప్పుడు. అవును ప్రియ సంగమా, యుద్ధము యెహోవాదే. ఈరోజు టెక్కెము అనగా సిలువ ధ్వజమును మనం ఎత్తుకొని ఆయన జెండాని మనం ఎత్తుకోవాలి. అనగా విశ్వాసపు జెండా, దేవుని స్తుతిస్తూ దేవుని మీద నమ్మకం ఉంచుచు పరిశుద్ధత అనేటువంటి జీవితాన్ని కలిగి మనము ఆయనను మరి అపవాదిని ఎదుర్కొనేవారిగా, అపవాది యొక్క కోటలను కూల్చేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే వచనములో, నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీద మేకల మందను పోలి ఉన్నది. అక్కడ నీ కన్ను దృష్టి నా మీద ఉంచుకు, ఎందుకంటే నన్ను నువ్వేం చేసుకుంటున్నావు, నీ దృష్టి ద్వారా వశపరుచుకుంటున్నావు నా ప్రియురాలా. అవును, దాసుల కన్నులు వారి యజమానిపై ఉంటాయంట. దాసి కన్నులు దాని యొక్క యజమానురాలిపై ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. యజమానులు వారికి ఏమైనా ఇస్తారేమోనని పనివాని యొక్క కన్నులు ఆ యజమానుల వైపు చూస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలు వారి దృష్టిని ఎప్పుడు కూడా దేవుని వైపే ఉంచాలి, కానీ ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుందా అని అటు ఇటు మనము చూడకూడదు. కీర్తనాకారుడు అంటాడు కదండి, ఏమంటాడు దావీదు, కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లే నాకు కలుగు, నేను ఆయన వైపు కన్నులు ఎత్తుచున్నాను, నా కొండ ఆయన, నా కోట ఆయన. చూడండి, ఇక దేవుడు దావీదు మీద నుంచి తన కనుదృష్టి త్రిప్పుకోలేకపోయాడు. దావీదులో లోపమున్నా క్షమించేసి ఇక దావీదుని విడిచిపెట్టలేకపోయాడు. అంతగా ప్రేమించినాడు. ఈరోజు నీవు విశ్వాసముతో దేవుని వైపు నువ్వు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా దేవుని వైపు చూడాలి. పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు ఆ సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు పడవ దిగి రమ్మని చెప్పినప్పుడు క్రీస్తు వైపు చూచి చక్కగా నడిచినాడు. ఎప్పుడైతే ఆ సముద్రం వైపు, ఆ గాలి వైపు, అలల వైపు, ఆ లోకం వైపు చూసినాడో ఏమైపోయారంటే పేతురు గారు మునిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, నీ చూపు దేవుని వైపు ఉన్నప్పుడు ఆయన్ని నువ్వు ఆకర్షించే విధంగా ఉంటావు. ఒకసారి ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తాడు. మార్కు సువార్త 10:21 మనం చూస్తాము. ఆ ధనవంతుడు ప్రభు వారితో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. నేనేం చేయాలి రక్షణ పొందడం, నేను ఎలా ఉండాలి, నేను ఇలా ఉండాలని, ఎలా ఉండాలి అనేది చాలా విషయాలు అడుగుతూ ఉంటాడు. కానీ ఏం చేయలేకపోయాడంటే దేవుణ్ణి చూపును, ప్రభువు యొక్క కృపను అతను వశపరుచుకోలేకపోయాడు. అతని మాటలు 21వ వచనం చదవండి. మార్కు సువార్త 10:21. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి అమ్మి ఇమ్ము, కలుగును. చూడండి, ప్రభువారు దగ్గరికి ఎంతో ఆశతో వచ్చి ఆయన వైపు చూస్తూ, పరలోకానికి వెళ్ళటానికి నేనేమి, రక్షణ పొందటానికి నేనేం చేయాలి అని చాలా అడిగాడు. అయితే ప్రభువారు అతన్ని చూసి జాలిపడి, నీకొకటి కొదువుగా ఉంది, నువ్వు అది సరిచేసుకో, ఆ ధనాన్ని విడిచిపెట్టి పేదలకు ఇచ్చేసి వచ్చాయంటే, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక హృదయములో వ్యసనపడి అని ఉంటుంది అక్కడ కదండి, ఆ ధనమును విడిచిపెట్టలేకపోయాడు. అది విడిచిపెట్టలేకపోయాడు. దానివల్ల దేవుని యొక్క కనికిరాన్ని పొందుకోలేకపోయాడు. పైకి భక్తి కలిగి ఉన్నాడంటే ప్రయోజనం లేదు. పైన భక్తి, కొంతమంది నేను మారుమనసు పొందాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను దేవుని సేవ చేస్తున్నాను, లేకపోతే నేను దేవునికి ఇలా ఇస్తున్నాను, నేను అలా ఇస్తున్నాను అని పైన జీవిస్తూ ఉంటారు. పైన భక్తి దేవుని యొక్క మనసును నువ్వు గెలుచుకోలేవు. ప్రియ సంగమ, ఈరోజు నీ జీవితంలో నీ కన్ను ఎప్పుడు ఆయన వైపే ఉండాలి, ఇంకెవ్వరి వైపు తిరగకూడదు. దేని మీదకి నీ కన్ను దృష్టి పోకూడదు. నీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా, నీ చుట్టుప్రక్కల ఎవరు ఎలాంటి స్థితిలోనికి అభివృద్ధి చెందుతూ ఉన్నా పర్వాలేదు, దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు కొన్ని పరిస్థితుల్ని లోకంలో ఎదుర్కొంటూ ఉన్నావా, పర్వాలా, దేవునికి స్తోత్రం చెప్పి ఆయన వైపే చూడు. ఒకరోజు ఆయన కనికరము నీ మీదకు వస్తున్నది. నువ్వు ఆయన వైపు చూస్తున్నావు. కానాను స్త్రీ ఆ చూపు ఆయన మీద నుంచి పోనివ్వల. శిష్యులు గదువుతున్నా, ఎవరు గదువుతున్నా దేవుని దగ్గరే ఉంది, ఆయన వైపే చూస్తుంది. ఎప్పుడు ఆయన చూస్తాడా, ఎప్పుడు ఆయన కనికరం నా మీదకి వస్తుందా, నా కుమార్తె విషయంలో ఎప్పుడు చూపుతాడా అని చాలా మాటలు మరి అక్కడ వచ్చినా కూడా అవన్నీ పట్టించుకోలే.
పిల్లలకి వేసే రొట్టెని కుక్కకు వేయమంటావేంటి అని చెప్పేసి ఇండైరెక్ట్గా కుక్కతో పోల్చినా కూడా ఆమె బాధపడాల. ఆ చూపు మరల్చుకోలే, ఆ విశ్వాసపు చూపు ఆయన మీద నుంచి మరల్చుకోలే. ప్రభువు యొక్క కనికరము కలిగిన చూపు ఆమె మీదకి వచ్చేసేసిందారు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనల్ని వైపు చూచినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ప్రియురాలిని ఆ ప్రియుడు అంటున్నాడు, నీవు నా వైపు చూసి నన్ను వశపరచుకోకు అంటున్నాడు. అంటే ఆమె ఎవరి వైపు చూస్తూ ఉంది? ప్రియుడినే చూస్తుంది. ఇంకెవ్వరు తనకి నచ్చట్లా, ఎవరి వైపు తన మనసు పోవట్లా, తన ఆలోచన పోవట్లా, తన చూపు పోవట్లా. ప్రియ సంగమా, కాసేపు దేవుడు, కాసేపు లోకం, కాసేపు దేవుడు, కాసేపు డబ్బు, కాసేపు దేవుడు, కాసేపు పని, కాసేపు దేవుడు, ఇంకేదేదో బంధువులు ఏదేదో పెట్టేసుకుంటున్నావు నీ జీవితంలో. లేదు, నీ జీవితంలో మొదటి స్థానము ప్రభువుకే ఇవ్వు. ప్రభు వైపు చూచుట అంటే ఆయనకి మొదటి స్థానం ఇవ్వు. ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు ప్రభువా. అంతే. నీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో నువ్వు పంచుకొని షేర్ చేసుకుంటున్నావో నాకు తెలియదు, కానీ ప్రతిదీ కూడా నువ్వు దేవుని వైపు చూసి దేవుని దగ్గర షేర్ చేసుకో. ప్రభువా, ఇది పరిస్థితి, ఇదిగో ఇలా వచ్చేసింది కుటుంబంలో, ఇదిగో ఇలా వచ్చేసింది బంధువుల మధ్య, సంఘంలో, ఇదిగో ఇలా వచ్చేసింది నా జీవితంలో. ప్రభువా, నాకు సహాయము నీవే. నాకు ఎక్కడి నుంచి వచ్చింది ప్రభువా? ఈ గొప్ప టెక్నిక్ తెలిసినవాడు దావీదే. దావీదు తర్వాతే ఎవరికైనా ఈ టెక్నిక్. దేవుని వైపు చూసే విషయంలో దావీదు తర్వాతేనండి. ఎంత చక్కగా ప్రార్థనలు చేస్తాడు. ఆ 51వ కీర్తనలో ఉంటుంది, నీవు నన్ను క్షమించు, నా దోషములు క్షమించు, నా పాపములు క్షమించు, నేను నీ నీతిని వర్ణించాలి, నీ గురించి నేను చెప్పాలి, నన్ను క్షమించు. ఎంత చక్కగా దేవుడు మనసు ఎరిగినటువంటి వాడు. ప్రియ సంగమా, ఈరోజు సంగమును ఈ యొక్క తిర్సా పట్టణముతోనూ టెక్కమును ఎత్తిన జయధ్వజములతోనూ జెండాతోనూ ప్రియుడు పోల్చుచూ ఉన్నాడు. నీవు ప్రియుని వైపు చూచినప్పుడు నీ జీవితంలో ప్రతిదీ జయమే. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు. మా నాయన, మమ్మల్ని ఇదిగో ఈ తిర్సా పట్టణంతో మమ్మల్ని పోలుస్తూ వచ్చినారు తండ్రి. ఇది యోసేపుకు మరి సంబంధించిందైనా ఆ పట్టణము చాలా సౌందర్యము కలిగిందంట ప్రభా. యెరూషలేం పట్టణముతోనూ తిర్సా పట్టణములతో ప్రియురాలను పోలుస్తున్నారు సంఘాన్ని. ఎంతో అందమైనది. మేము కూడా ఆత్మీయంగా అందము కలిగిన వారముగా, బలము కలిగిన వారుగా, నిన్ను ఆకర్షించే విధంగా మేము ఉండాలి. మేము ముఖ్యమైన వారమని మీరు మమ్మల్ని ఎన్నుకున్నారని మీరు మాతో మాట్లాడుతున్నారు. ఆ పట్టణముని, తిర్సా పట్టణముని ఎన్నుకున్నట్లుగా ప్రభా, తిర్సా సెలోపెహెదు కుమార్తె అయిన తిర్సా నీ కృపను సంపాదించింది, స్వాస్థ్యాన్ని సంపాదించింది. మేము పనికి మాలిన వారమైనా కూడా మా జీవితంలో పరలోకపు స్వాస్థ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. మేము జయ జెండా పట్టుకొని నాయన ఇదిగో అపవాదిని ఓడించే వారముగా మేము ఉండాలి, మహాసైన్యముగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అలాగా మేము మా సంఘం ఉండుటకు నా కన్ను దృష్టి నీ వైపు మేము చూడటానికి, నీ వైపు చూస్తూ నీ యొక్క బాటలో మేము పయనించుటకు మాకు సహాయం చేయమని మమ్మల్ని మీ కృపాహస్తాలకి అప్పగించుకుంటూ యేసయ్య అతిశ్రేష్ఠ పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.